వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లోని 93 సీట్లకు పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గుజరాత్లో 25, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, ఛత్తీస్గఢ్లో 7 పార్లమెంట్ స్థానాలు, బీహార్లో 5, బెంగాల్లో 4, అసోంలో 4, గోవాలో 2 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, జమ్మూ కాశ్మీర్లోనూ పోలింగ్ కొనసాగుతుంది. ఇవాళ్టితో దేశంలో 283 నియోజకవర్గాలకు ఓటింగ్ ముగియనుంది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయి. 3వ విడతలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. గుజరాత్లో 26 స్థానాలుండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవం కావడంతో అక్కడ 25 సీట్లకే పోలింగ్ జరుగుతోంది. ఇక ప్రధాని మోదీ తన ఓటును అహ్మదాబాద్ లో వేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లో, కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల రాజ్కోట్, మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గునా నుంచి జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటకలోని ధార్వాడలో ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ విదిశా నుంచి పోటీలో ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గర్ నుంచి పోటీలో ఉన్నారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ 3వ విడత ఎన్నికల బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో 3వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లోని 93 సీట్లకు పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గుజరాత్లో 25, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, ఛత్తీస్గఢ్లో 7 పార్లమెంట్ స్థానాలు, బీహార్లో 5, బెంగాల్లో 4, అసోంలో 4, గోవాలో 2 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, జమ్మూ కాశ్మీర్లోనూ పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఇవాళ్టితో దేశంలోని 283 నియోజకవర్గాలకు ఓటింగ్ ముగియనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శిరీష్. శ్వేత, 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. 11 రాష్ట్రాలలోని 93 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఈ పోలింగ్ అనేది కూడా జరుగుతోంది. మొదటి 2 గంటలు కూడా చాలా ఉత్సాహంగా చాలామంది కూడా ఓటర్లు, ప్రముఖులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీ చేసే గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గానికి ఈరోజు పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాతో కలిసి వచ్చి తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఎక్కువ మొత్తంలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి పౌరుడు కూడా తమ యొక్క విధిగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధిక మొత్తంలో కూడా ప్రజలు ఓటు కేంద్రాలకు తరలి రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి తన యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే మొత్తం మీద కనుక చూసినట్లయితే 93 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 17.24 కోట్ల మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం కూడా జరిగింది. దీనికోసం దాదాపు 1.83 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దాదాపు 11 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఏదైతే
ఓటర్ల టర్నౌట్ను కూడా పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే చాలామంది కూడా ఓటు వేయడానికి ఆసక్తి అనేది కూడా చూపడం లేదు. కాబట్టి అనేక మంది ప్రముఖులతో కూడా ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా స్టేట్మెంట్లన్నిటి కూడా ఇప్పించే పనిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేస్తోంది. ఏదైతే ఓటర్ టర్నౌట్ పెంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో అనేక సదుపాయాలంటూ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మొదటి 2 గంటలకు సంబంధించిన పోలింగ్ ఫిగర్స్ అనేటివి కూడా 9:30కి వస్తాయి. 9:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ 93 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ శాతాన్ని కూడా మరికొద్దిసేపట్లో కూడా విడుదల చేయనున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఇది పీక్ సమ్మర్ కావడంతో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా ఓటర్లు క్యూల్లో ఉండే చోట్ల టెంట్లన్నింటి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా ఓఆర్ఎస్ అదేవిధంగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లన్నింటి కూడా ఉంచడంతో పాటుగా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా అంబులెన్సులు వీటన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులను కూడా కోరడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు 23 దేశాల నుంచి 75 మంది డెలిగేట్స్ ఈ ఎన్నికలను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి వాళ్ళు ఎన్నికలు జరుగుతున్న తీరును కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది. గత కొద్ది కాలంగా కూడా ఏదైతే భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపైన ఇటు ప్రపంచ దేశాల నుంచి స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలో అంటే అతిపెద్ద ఎన్నికల సమరంగా కూడా చెప్తారు భారతదేశంలో జరుగుతున్నది. దాదాపుగా 100 కోట్ల పైగా 120 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో 7 విడతల్లో పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఓటర్లు ఏ విధంగా పాల్గొంటున్నారు, రాజకీయ పార్టీల యొక్క ప్రచార సరళి అనేది కూడా ఏ విధంగా ఉంది, ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లంటే సంతృప్తిగా ఉన్నాయా లేదా, ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఏవైతే వచ్చాయో వాటిపైన అనేక సందేహాలంటి కూడా వ్యక్తమవుతున్న తరుణంలో వాటిని కూడా ఎన్నికల ఇతర దేశాలకు సంబంధించిన అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇటు కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించేందుకు హెలికాప్టర్లు లాంటివి కూడా వినియోగించడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ శిరీష్. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరంలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్చాపురంలో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం 3 గంటలకు విశాఖ పార్లమెంట్ పరిధి గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకుని చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు తిరిగి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా తిరుపతి చేరుకుని లీలామహల్ కూడలి నుంచి దేవేంద్ర థియేటర్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ జరిగే సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డుపై నిర్మించిన ఫ్లైఓవర్తో షాపులు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలతో పాటు అభివృద్ధికి కూడా పాటుపడతామని బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు 90 రోజుల్లో పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన
మన గుట్ట అభివృద్ధితో పాటు ఆలూరు నియోజకవర్గానికి 120 కోట్ల నిధులు వచ్చి కళ్ళు చేసిన ఘనత మీరేం చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి అదే మాదిరిగా మీ ఆశయంతో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన రేపు అన్న చామరకరణ మీరందరూ ఆశయంతో గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీ ఉంది కాబట్టి ఢిల్లీలో మన పక్షాన్ని కొట్లాడి మన ఆలూరుకు రావాల్సిన నిధులు తేవడానికి ఢిల్లీలో మన పక్షాన్ని కొట్లాడతారు కాబట్టి ఆలూరు నియోజకంలో భారీ మెజార్టీ ఇవ్వాలి. ఆలూరు నియోజకంలో ఉన్నటువంటి 8 మండలాల్లో 50 హైయెస్ట్ మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు జరిగే ఎలక్షన్లు ఢిల్లీ ఎలక్షన్లు తమ్ముడు ఒక్క నిమిషం ఢిల్లీ ఎలక్షన్లు మోడీకి రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఇందిరాగాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సోనియా గాంధీ గారి కుమారుడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి పార్టీ. 2 సార్లు ప్రధాన పదవి వస్తే కూడా నా ప్రధాన పదవి ముఖ్యం కాదు, నా భారతదేశ ప్రజలే ముఖ్యమని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేస్తే ఆ రోజు దేశ ప్రజల కోసం ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ నియోజకంలోనైనా స్థానికంగా ప్రజలు వలసలు పోవద్దని చెప్పి ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఈజెస్ అంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చేరువు, ఎర్రగొండపాలెం, పెదరావీడు మండలాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని మాగుంట శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, గూడూరు ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం, గూడూరు ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. యాడికిలో తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి గ్రామాల్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీకి ఓటు వేస్తే రైతుల భూములను సీఎం జగన్ తాకట్టు పెడతారని అస్మిత్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాడికిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఓట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఏమమ్మా ఏం సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా నేను నీకు సహాయపడచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగా. ఎక్కడ పోయినా ఒకటే చెప్పారు. ముఖ్యంగా మన వార్డులలో ఇక్కడ ఎస్పెషల్లీ యాడికి టౌన్ లో ఏమన్నారు, నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య, నీటి సమస్య. అవునా కదా? నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, గుర్తుందా ఆ కాలంలో ఎక్కడెక్కడో పోరాడి ఎవరెవరితోనో పోరాడి నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా గండికోట నుంచి యాడికి వరకు పైప్ లైన్ వేసుకొని వచ్చామా లేదా? మరి ఈరోజు ఏమైంది? ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైకాపా ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడున్నారో శాసనసభ్యులుగా నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేకుండా మనకి నీళ్లు రాకోకుండా కుళ్ళు నీళ్ళు వచ్చుకుంటా జబ్బులు వచ్చే నీళ్ళు వచ్చుకుంటా ఉన్నాయి. ఈ సభాముఖం అందరికీ తెలుస్తున్నా రేపు పొద్దున కానీ మన ప్రభుత్వం వస్తానే మీరు ఖచ్చితంగా నన్ను పంపిపోతున్నారు, ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. రేపు కానీ మనం ప్రేమించే ప్రభుత్వం, మనం నమ్ముకున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో అది రాగానే వెంటనే ఖచ్చితంగా నీటిపైన దృష్టి పెట్టి యాడికి మీరు ఎప్పటికీ నీళ్లు అనకుండా నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను. చాలా మంది వస్తారు, ఇల్లు తిరుగుతారు, మైక్ పట్టుకుంటారు, పగటి వేషాలు వేసుకొని వస్తారు. ఏమంటారు? జేసీ 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 తిట్టి 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 తిడితే తిట్టుకొని ఎంతసేపు అయినా తిట్టుకొని అక్షంతలుగా తీసుకుందాము. నేను ఒకటే చెప్తా, మన చేయని అభివృద్ధా, మనం చూడని అభివృద్ధా? మీరు నడిచే రోడ్లు వేసిండేది మనం కాదా వేసిండేది?
మీ పిల్లలు బడులకు పోతున్నారు. ఎవరో కట్టించినది బడులు, మనం కాదే కట్టించినది బడులు. మీరు తాగుతారు నీళ్ళ పైప్ లైన్ ఎవరు వేయించినది, మనం కాదే వేయించినది. మీ సాగు నీరు వస్తుందా లేదా, వచ్చినంత వరకు తవ్వినది కాలం ఎవరు, మనమే వాళ్ళ. ఏమైనా అనుకోని పట్టించుకోవద్దండి, ఎవరితో వాగ్దానాలు పెట్టుకోవద్దండి, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దండి. రేపుంది 5వ తేదీ, జూన్ 5వ తేదీ. ఖచ్చితంగా మీరందరూ ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎమ్మిగనూరు మండలం గుడికల్లో బుట్ట రేణుక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్ట రేణుక ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ బీసీ మహిళలకు అవకాశం కల్పించారని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని ఆమె ఓటర్లను కోరారు. అమలయ్యే హామీలనే వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని బుట్ట రేణుక స్పష్టం చేశారు. ఎలక్షన్ సందర్భంగా మీ మధ్యకు రావడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ మహిళనైన నాకు ఈ రోజు జగనన్న ఎమ్మిగనూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు జగనన్న ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారు. ఈ రోజు ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటూ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఇస్తూ, ప్రతి కులానికి ఒక గౌరవాన్ని ఇస్తూ, ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేస్తూ ఆ గౌరవాన్ని మనకి ఈ రోజు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మాట మీద నిలబడే మనస్తత్వం, కష్టానికి స్పందించే మనస్తత్వం, ప్రతి దానిని కూడా సూక్ష్మంగా ఆలోచించి ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను, ఏ విధంగా వారికి లబ్ధి చేయగలుగుతాను అని ఆలోచించే ఒక గొప్ప నేత, ఒక మహానేత మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆయన పాదయాత్రలో మనందరికీ కూడా హామీలు ఇచ్చారో. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.